श्रीरामदूत जय श्रीरामदूत जय हनुमन्मामव श्रीरामदूत जय हनुमन्मामव श्रीरामदूत जय हनुमन्मामव भवरोगहरण संजीवन प्रदातः श्रीरामदूत जय हनुमन्मामव भवरोगहरण संजीवन प्रदातः श्रीरामदूत जय धीराग्रगण्य धीराग्रगण्य सद्भक्त शरण्य धीराग्रगण्य सद्भक्त शरण्य सकलवानरमान्य मतिमद्वरेण्य धीराग्रगण्य सद्भक्त शरण्य सकलवानरमान्य मतिमद्वरेण्य श्रीरामदूत जय हनुमन्मामव भवरोगहरण संजीवन प्रदातः श्रीरामदूत जय सुन्दराकृते वीर मन्दस्मितवदन सुन्दराकृते वीर मन्दस्मितवदन स्वहृदयोद्भासित श्रीसीताराम सुन्दराकृते वीर मन्दस्मितवदन स्वहृदयोद्भासित श्रीसीताराम अञ्जनीपवनसुत अञ्जनीपवनसुत भञ्जिताखिलदैत्य अञ्जनीपवनसुत भञ्जिताखिलदैत्य रञ्जितसुस्वान्त श्रीनिवास सुपूज्य अञ्जनीपवनसुत भञ्जिताखिलदैत्य रञ्जितसुस्वान्त श्रीनिवास सुपूज्य श्रीरामदूत जय हनुमन्मामव
భవరోగ హరణ సంజీవన ప్రదాతః శ్రీరామ దూత జయ శ్రీరామ దూత జయ శ్రీరామ దూత జయ. శ్రీమతే హనుమతే నమః. రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అని అన్నట్లుగా ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరాముని యొక్క చరిత్రమునకు ప్రధానమైన పాత్రధారి శ్రీ ఆంజనేయ స్వామి. అందువల్లే శ్రీరామదూత అని ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారినే కీర్తిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి సీతారాములు ఎడబాసి ఉన్నప్పుడు వారిద్దరినీ కూడా ఒకటిగా చేసి జీవబ్రహ్మైక్య స్థితిని సీతారాముల యొక్క కలయిక ద్వారా నిరూపించినటువంటి గొప్ప యోగి ఆంజనేయ స్వామి. అందువల్లే ఆంజనేయ స్వామిని మనం తలుచుకోగానే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నట్లుగా బుద్ధిని, బలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని, అరోగతను, ఎటువంటి రోగాలు లేనటువంటి స్థితిని మనకు కలిగించేటువంటి మహామూర్తి ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి వారిపై అమీర్ కళ్యాణి రాగం ఖండచాపు తాళంలో నాచే రచించబడినటువంటి కృతి శ్రీరామదూత జయ హనుమన్ మామవ. ముందుగా ఈ కృతిలో ఉండేటువంటి పదాలను వినిపించి తర్వాత ఈ కృతిలో ఉన్న అర్థం ఏమిటో వివరిస్తాను. ఈ కీర్తనలో పల్లవి, అనుపల్లవి, చరణం అని 3 అంశాలుంటాయి. ముందుగా పల్లవి శ్రీరామదూత జయ హనుమన్ మామవ భవరోగహరణ సంజీవన ప్రదాతః. శ్రీరామదూత జయ హనుమన్ మామవ మాం అవ భవరోగహరణ సంజీవన ప్రదాతః శ్రీరామదూత జయ. ఇది పల్లవి. అనుపల్లవి ధీరాగ్రగణ్య సద్భక్త శరణ్య సకల వానర మాన్య మతిమద్వరేణ్య శ్రీరామదూత జయ హనుమన్ మామవ. మరొకసారి ధీరాగ్రగణ్య సద్భక్త శరణ్య సకల వానర మాన్య మతిమద్వరేణ్య శ్రీరామదూత జయ. ఇది అనుపల్లవి. ఇక చరణం సుందరాకృతే వీర మందస్మిత వదన స్వహృదయోద్భాసిత శ్రీ సీతారామ అంజనీ పవనసుత భంజితాఖిల దైత్య రంజిత సుస్వాంత శ్రీనివాస సంపూజ్య. మరొకసారి చరణం సుందరాకృతే వీర మందస్మిత వదన స్వహృదయోద్భాసిత శ్రీ సీతారామ అంజనీ పవనసుత భంజితాఖిల దైత్య రంజిత సుస్వాంత శ్రీనివాస సంపూజ్య శ్రీరామదూత జయ. ఇది చరణం. ఇక కృతిలో ఉన్న పదాలకు అర్థమేమిటో వివరిస్తాను. శ్రీరామదూత జయ, శ్రీరామునకు దూతవైనటువంటి ప్రధాన అనుచరుడైనటువంటి ఓ ఆంజనేయ స్వామి జయ, సర్వోత్కృష్టంగా ప్రకాశించు. హనుమన్, ఓ హనుమంతుడా, మాం అవ, నన్ను రక్షించు. ఎటువంటి వాడవు నీవు? భవరోగహరణ సంజీవన ప్రదాత, సంసారమనేటువంటి రోగాన్ని హరించే
సంజీవనమును ఇచ్చేటువంటి ఓ ఆంజనేయ స్వామి నన్ను రక్షించు. ఆంజనేయ స్వామి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని ఇచ్చి మళ్ళీ బ్రతికించాడు. ఆ విధంగా మేము కూడా భవరోగంలో పడి బ్రహ్మతత్వాన్ని తెలియక మేమంతా కూడా మూర్ఛను కోల్పోయాం. అటువంటి మమ్మల్ని సంజీవన దానంతో, సంజీవనం అంటే మాకు జ్ఞానమే సంజీవనం, అటువంటి సంజీవన దానంతో మమ్మల్ని మళ్ళీ బ్రతికించు అని దీని తాత్పర్యం. భవరోగహరణ సంజీవన ప్రదాత శ్రీరామదూత జయ. ఇక అనుపల్లవి. ధీరాగ్రగణ్య. ధీరులు అంటే తమ ముందు ఎటువంటి వికార వస్తువులు ఉన్నా, తమని ఆకర్షించే వస్తువులు ఎన్ని ఉన్నా వాటి చేత ఆకర్షించబడక ఆత్మస్థితి యందు నిరంతరం నిశ్చలంగా నిలబడిపోయేవాడే ధీరుడు. అటువంటి ధీరుల్లో అగ్రగణ్య నిత్య బ్రహ్మచర్యంతో ఆ పరమాత్మని, శ్రీరాముణ్ణి పరమాత్మగా దర్శించేటువంటి మహాయోగి. అందువల్లే ధీరాగ్రగణ్య. సద్భక్త శరణ్య. ఎవరైతే నిన్ను తత్వతః గ్రహించి నిన్ను పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వాళ్ళకి రక్షకుడవు. సద్భక్త శరణ్య. సకల వానరమాన్య. సకల వానర సైన్యమునకు నీవు గౌరవనీయుడవు. హయగ్రీవుడు మొదలైనటువంటి, సుగ్రీవుడు మొదలైనటువంటి వానర ప్రముఖులు ఎంతమంది ఉన్నా ప్రధానంగా పూజించేది నిన్నే. అందువల్ల సకల వానరుల చేత గౌరవించబడేటువంటి మహనీయమూర్తివి. సకల వానరమాన్య. మతిమద్వరేణ్య. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు. ఏ కార్యాన్ని ఎలా సాధించాలో ఆ బుద్ధి నైపుణ్యం నీకంటే ఎవరికీ లేదు. మతిమద్వరేణ్య. ఇది అనుపల్లవికి అర్థం. ఇక చరణం. సుందరాకృతే వీర. సుందరమైన ఆకృతి గలవాడవు వీర. సకల రాక్షసులను సంహరించే మహావీరుడవు. మందస్మిత వదన. నిన్ను ఆశ్రయించిన భక్తుల పట్ల చిరునవ్వుతో ప్రకాశించేవాడవు. స్వహృదయోద్భాసిత శ్రీ సీతారామ. నీ హృదయంలో ఎప్పుడూ కూడా నిలబెట్టినటువంటి శ్రీ సీతారాముల్ని నీ హృదయంలో నిలబెట్టుకున్నావు. అటువంటి శ్రీ సీతారాముల్ని ఇతరులకు కూడా చూపిస్తూ ఉంటావు. నా హృదయంలో నా దేవుడు, నా రాముడు ఉన్నాడు అని నువ్వు నీ హృదయంలోంచి ఆ శ్రీరాముణ్ణి అందరికీ కూడా చూపిస్తూ ఉంటావు. స్వహృదయోద్భాసిత శ్రీ సీతారామ. అంజనీ పవనసుత. అంజనీ, పవన అంటే వాయుదేవుడు, వారిద్దరికీ కుమారుడవు. భంజితాఖిల దైత్య. సకల రాక్షస సమూహాన్ని కూడా సంహరించేవాడవు. రంజిత సుస్వాంత. సహృదయుల యొక్క హృదయాల్ని నీ భక్తితో రంజింపచేస్తూ ఉంటావు. భక్తి గానంతో నువ్వు రంజింపచేస్తూ ఉంటావు. అటువంటి ఓ ఆంజనేయ స్వామి, శ్రీనివాస సంపూజ్య. శ్రీనివాసు మొదలైనటువంటి భక్తకోట్ల చేత పూజించదగినటువంటి ఓ శ్రీరామదూత, ఓ ఆంజనేయ స్వామి, జయ, సర్వోత్కృష్టంగా ప్రకాశించు. అలాగే సంసార రోగం నుంచి నన్ను రక్షించు అని ఈ కృతికి అర్థం. శ్రేయో భూయాత్ సకల జనానాం. మీ యనమండ్ర శ్రీనివాస శర్మ.